హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? మనము రెండో తరగతి బ్లాగ్స్ వర్క్ బుక్లో ఫస్ట్ బి లెట్స్ ప్లే గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఆర్డ్ వన్ ఇచ్చినారు. ఆర్డ్ వన్ ఇక్కడ మనము గుర్తించాలన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే యాక్టివిటీ 2, దీంట్లో మిస్సింగ్ లెటర్స్ చూడాలి. దాంట్లో స్పోర్ట్స్, గేమ్స్, ఫుట్బాల్, టెన్నిస్, అలాగే ఫ్రెండ్స్ అన్నమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ 3 ఓవెల్స్ ఏఈఐఓయును గుర్తించాలి. చూడండి, గేమ్స్లో ఏఈ, చిల్డ్రన్స్లో ఐఈ, టెన్నిస్లో ఈఐ, ఫేవరెట్లో ఏఓఐఈ, అవుట్ సైడ్లో ఓఐఈ అనమాట. యాక్టివిటీ 4 కాన్సోనెంట్స్ హెచ్సికేవై, జాయిన్లో జేఎన్, ఎవ్రీడేలో విఆర్వైడివై, ఎంజాయ్లో ఎన్జేవై, స్కిప్లో ఎస్కేపి. యాక్టివిటీ 5 ఆర్టికల్స్ అనేది రాయాలి. ఏ టెంపుల్, an umbrella, a coin, an axe, a tiger, an owl. యాక్టివిటీ 6 వచ్చేసి రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. సో ఆ రైమింగ్ వర్డ్స్ అనేది రాయాలి. నెక్స్ట్ యాక్టివిటీ 7. యాక్టివిటీ 7లో ఇక్కడ ఖాళీ ఉన్నాయి, వాటిని రాయాలన్నమాట. ఆలీ అండ్ గీత ఆర్ ఫ్రెండ్స్. దే ఆర్ స్టడీయింగ్ second class. They are in the playground. They are playing tennis. నెక్స్ట్ యాక్టివిటీ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చినారు. వాటిని మనము ఏం చేయాలంటే బాక్సులో గుర్తించాలి. చూడండి, ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, గేమ్స్, టెన్నిస్. సో పైన ఏవైతే ఇచ్చినారో అవన్నీ మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 9లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి, నేను ఏ విధంగా చేసినాను. క్రికెట్, ఫుట్బాలు, క్యారమ్, చెస్, టెన్నిస్, హాకీ ఇవన్నీ రాయాలన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ 10లో ఫ్లోరల్ ఫార్మ్స్ ఇచ్చినారు. చూడండి, గేమ్స్, స్పోర్ట్స్, ఫ్రెండ్స్, టీము, టీచరు ఇవన్నీ ఇచ్చినారు కదా, వాటిని ఫ్లోరల్ ఫార్మ్స్ రాయాలి. చూడండి, అన్నిటికి ఎస్ పెట్టినట్లయితే మనకి అవన్నీ ఫ్లోరల్ ఫార్మ్స్ అయిపోతాయి. చూడండి, గేమ్స్, స్పోర్ట్స్, ఫ్రెండ్స్, టెన్నిస్, టీచర్స్ అన్నమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ 11లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఐ కెన్ లేదా కెనాట్ పెట్టి ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెనాట్ ప్లే క్రికెట్, ఇట్లా ప్రతి ఒక్క దానికి కెనాట్ అనేది ఉపయోగించి మనము రాయాల్సి ఉంటుంది. చూడండి, ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెన్ కుక్, ఐ కెన్ వాటర్, ఇట్లా అన్నిటికీ రాయాలి. నెక్స్ట్ యాక్టివిటీ 12లో కంబైన్ ద లెటర్స్ ఇచ్చినారు. చూడండి, బెడ్, ఫెడ్, రెడ్, డెన్ను, మెన్ను, జెన్ను, అలాగే కెగ్, లెగ్, పెగ్. నెక్స్ట్ గెట్, మెట్, ఎట్. నెక్స్ట్ యాక్టివిటీ 13లో మనకి పిక్చర్స్ ఇచ్చినారు. దాని కింద మనము వర్డ్స్ అనేది రాయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చినారు, బెడ్, నెట్, పెన్ను, బెల్, లెగ్, 10, ఎగ్, వెల్. ఈ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ యాక్టివిటీ 14లో మనకి కాపీ రైటింగ్ ఇచ్చినారు. మనకి పైన ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయాలి. చూడండి, ఐ స్పిన్ లైక్ ఏ టాప్. నెక్స్ట్ ఐ డ్యాన్స్ లైక్ ఏ పికాక్. నెక్స్ట్ ఐ జంప్ లైక్ ఏ ఫ్రాగ్. ఐ జంప్ లైక్ ఏ ఫ్రాగ్ అయిపోతే ఐ సింగ్ లైక్ ఏ కుకూ. ఇదే విధంగా కాపీ రైటింగ్. సో ఇంతటితో అయితే మనకి ఫస్ట్ బి లెట్స్ ప్లే వర్క్ బుక్ అయిపోయింది. సో మరిన్ని వీడియోస్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.